హాయ్! ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఏప్రిల్ 5వ తేదీ తర్వాత కిక్కి తుఫాన్ రాబోతుందా అనేది చాలా వరకు సందేహాలు ఉన్నాయి. నేను గత డిసెంబర్లోనే చెప్పాను కిక్కి తుఫాన్ రాబోతుంది కాబట్టి డిసెంబర్ నెలల్లోనే నేను చెప్పాను కాబట్టి 3 నెలల తర్వాత ఆ రోజు కిక్కి తుఫాను వైగుండంగా మారింది. ఆ తర్వాత కిక్కి తుఫాను అనేది మారలేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఏప్రిల్లో తుఫాన్ రాబోతుంది. ఏప్రిల్ నెలల్లో బంగాళాఖాతంలో ఏప్రిల్ 5వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో వాయుగుండం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వాయుగుండం తుఫాన్ మారుతుంది. ఒకవేళ తుఫాన్ మారితే ఎక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ దేశం తీరం దాటే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 5 తర్వాత కిక్కి తుఫాన్ రాబోతుంది. ఒకవేళ కిక్కి తుఫాన్ రాకపోయినా వాయుగుండంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ కిక్కి తుఫాన్ అనేది రాబోయే రోజుల్లో ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కిక్కి తుఫాన్ గత 3 నెలల నుంచి చెప్తున్నాను. ఇప్పటికే 150 రోజులు అయింది. కిక్కి తుఫాన్ నామకరణం చేసి 150 రోజుల తర్వాత మరొకసారి బంగాళాఖాతంలో అల్పపీడన వాయుగుండంగా మారే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 6, 7, 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ కిక్కి తుఫాన్ రాబోతుంది. ఎంతవరకు నిజం అనేది ఇప్పటికే చాలా వరకు అంచనా వేయబడింది. మనకి ఆంధ్రప్రదేశ్ అనేది మధ్య ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ తీర ప్రాంతాల దేశాలకు కూడా కిక్కి తుఫాను అనేది రాబోతున్నాయి. ఏప్రిల్ 5వ తర్వాత 6, 7, 8, 9 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తమిళనాడు తుఫాన్ వచ్చే అవకాశాలు లేవు. తమిళనాడు తీర ప్రాంతాల్లో ఎలాంటి తుఫాన్ హెచ్చరిక జారీ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో కిక్కి తుఫాన్ అనేది రాబోతున్నాయి. ఈ కిక్కి తుఫాను ఎక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అనేది మనకి సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ కిక్కి తుఫాను వస్తుందా రాదా, ఒకవేళ వస్తే కిక్కి తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ బలహీనంగా పడితే మాత్రం అల్పపీడనంగా వాయుగుండంగా అతి భారీ వర్షాలు మాత్రం కురికే అవకాశాలు ఉన్నాయి. అలాగే మే నెలల్లో కిక్కి తుఫాన్ అనేది దాదాపు 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి. కిక్కి తుఫాన్ అనేది ఏప్రిల్లో తుఫాన్ రాకపోయినా మేలో తుఫాన్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కిక్కి తుఫాన్ అనేది 150 రోజుల తర్వాత నేను చెప్పబోయేది మా కిక్కి తుఫాను గురించి. ప్రత్యక్ష వాయుగుండం కారణంగా మనకి రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురికే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ తీర ప్రాంతాలకు కూడా, ఒడిశా తీర ప్రాంతాలకు కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏప్రిల్ 6, 7, 8 తేదీల్లో మనకి భారీ వర్షాలు కురికే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మరొకసారి వీడియో కలుద్దాం. కిక్కి తుఫాన్ మరొకసారి ఏం జరగబోతుంది, కిక్కి తుఫాన్ మరొకసారి వీడియో కలుద్దాం. గుడ్ బై.